శబ్దాలంకారాల్లో భాగంగా గతంలో 3 అలంకారాలు చెప్పుకున్నాం. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస. ఈ రోజు మరికొన్ని అలంకారాలు ఈ రోజు చెప్పుకుందాం. ఇక్కడ ఒక పద్యము, కొన్ని వాక్యాలు ఉన్నాయి, పరిశీలిద్దాం. లేమా ధనుసుల గెలువగా లేమా, నీ వేల కడగి లేచి తీవిటురా, లేమాను మానవేని లేమా విల్లొందు కొనుము లేలం గేలం. ఈ పద్యంలో మొదటి పాదంలో మొదటి పదాలన్నీ, 4 పదాల్లో మొదటి పదాలన్నీ కూడా లేమా అనేటువంటి ఒకే మాట ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఆ లేమా అనేటువంటి మాట ఏ పాదంలో ఏ అర్థంలో వచ్చిందో చూద్దాం. లేమా, లేమా ఓ చిన్న వయసులో ఉన్న యువతి, ఓ కోమలమైన యువతి. ఇది సత్యభామను సంబోధిస్తూ చెప్పినటువంటి మాట అన్నమాట. లేమా ధనుజుల గెలువగా లేమా, రాక్షసులను మేము గెలవలేమా, రాక్షసులను మేము గెలవలేమా అంటే, ఓ యువతి మేము రాక్షసుల్ని గెలిచే శక్తి మాకు లేదా అని. నీ వేల కడిగి లేచి తివిటురా, నీవు ఎందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు, ఇటురా. లే మాను, ఇటురా లే, ఇటు లేచి ఇటురా. మాను, మాను అంటే యుద్ధం చేయడం మానివేయు, ఆపివేయు. మాననేని, ఒకవేళ యుద్ధం చేయడం ఇష్టం ఉంటే, యుద్ధం ఆపడం ఇష్టం లేకపోతే, యుద్ధం చేయాలి అనిపిస్తే లేమా, లే విల్లందుకును, విల్లును అంటే ధనస్సును, లేలను విలాసంగా, కేలను చేత్తో, కొనుము తీసుకొను అంటే యుద్ధం చేయడము ఇష్టంగా ఉండి యుద్ధం చేయడమే నీ ఉద్దేశం అయితే ఈ విల్లు అందుకొను అని ఈ పద్యంలో ఈ లేమ అనేటువంటి మాటని వివిధ అర్థాలతో ఉపయోగించడం జరిగింది. అంటే ఒక పదము వేరు వేరు అర్థాలలో వ్యవధానం అంటే పదం మధ్యలో వేరే పదాలు ఉండాలి, పక్క పక్కనే కాదు. మనం ఇది వరకు చేకాను ప్రాస చెప్పుకున్నాం. జంట హల్లులు వెంటనే అంటే పక్క పక్కనే వేరు వేరు అర్థాల్లో అని చెప్పుకున్నాం. ఇక్కడ అలా కాకుండా పదానికి ఒకే పదము వేరువేరుగా దూరంగా మధ్యలో వేరే పదాలు ఒక వాక్యం వచ్చే విధంగా ఉపయోగించినప్పుడు దాన్ని యమకాలంకారం అంటాము. గుర్తుపెట్టుకోండి. ఇలా యమకాలంకారము ఒక పదము వేరు వేరు అర్థాల్లో వ్యవధానంతో అంటే దూరంగా ప్రయోగించిన అది యమకాలంకారం. ఇప్పుడు ఇక్కడ కొన్ని వాక్యాలు చూద్దాం. మానవ దుష్ట ప్రయత్నము మానవ దుష్ట ప్రయత్నము మానవ. ఓ మనిషి, మానవ అంటే మనిషి, ఓ మనిషి దుష్ట ప్రయత్నాలు చెడ్డ ప్రయత్నాలు మానవ వదిలిపెట్టవా. ఇక్కడ మానవ అంటే మనిషి, ఇక్కడ మానవ అంటే విడిచిపెట్టవా. అంటే వదిలిపెట్టవా. మానవ అంటే వదిలిపెట్టవా, విడిచిపెట్టవా. ఇక్కడ మానవ అంటే మనిషి. ఇక్కడ రెండవ వాక్యం తెలుపు శాంతి చిహ్నమని తెలుపు శాంతి గుర్తు అని తెలుపు అంటే శాంతికి గుర్తు, శాంతి చిహ్నము, శాంతికి గుర్తు అని తెలుపు. ఇక్కడ తెలుపు అంటే రంగు, తెలుపు రంగు శాంతికి గుర్తు అని తెలుపు. ఇక్కడ తెలియజేయు ఈ తెలుపుకి రంగు అని అర్థము, ఈ తెలుపుకి తెలియజేయని అర్థము. బొగ్గు నలుపుతున్నావా, చేయి నలుపుగా మారుతుంది. బొగ్గు నలుపుతున్నావా, చేయి నలుపుగా మారుతుంది. చూడండి, బొగ్గు నలుపుతున్నాడు. బొగ్గుని చేత్తో ఇలా రుద్దుతున్నావా. ఇక్కడ నలుపు అంటే రుద్దుతున్నావా. చేయి నలుపుగా అంటే నల్లగా, ఆ బొగ్గుకున్నటువంటి మసి చేతి కంటే
చేతి రంగు నలుపుగా మారుతుంది. ఇక్కడ నలపడం అంటే రుద్దడము, ఇక్కడ నలుపు అంటే నల్లని రంగు. ఈ విధంగా ఒక పదము వ్యవధానముతో, వ్యవధానం అంటే దూరంగా వేరు అర్థాలలో ప్రయోగిస్తే దాన్ని యమక అలంకారం అని అంటాము. మరి ఇంకో అలంకారం గురించి చెప్పుకుందాం. యమక అలంకారం తర్వాత ఇది ఏ అలంకారమో చూద్దాం. సుదతి నూతన మదన మదన గతురంగ పూర్ణమయ సదన సదనమయ గజ రదన రదనాగేంద్ర నివకీర్తి రస నరసింహ. సుదతి నూతన మదన 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 గతురంగ పూర్ణమయ సదన సదన సదనమయ గజ రదన రదనాగేంద్ర నివకీర్తి రస నరసింహ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాదంలో చివరి పదం మదన. ఇక్కడ ఏ పదమైతే విడిచిపెట్టామో అదే పదము రెండో పాదంలో తీసుకున్నాం. మదన విడిచిపెట్టాం, మళ్ళీ మదనతో ప్రారంభించాం. ఇక్కడ చివరిలో సదన ఉంది. ఈ సదనతో ఇక్కడ ఆగింది, పాదం ఆగింది. మళ్ళీ రెండో పాదంలో అదే సదన అనేది తీసుకున్నాం. ఇక్కడ రదన, ఈ పాదం చివర రదన, ఇది చివరి ఇక్కడ వదిలిపెట్టాము. మళ్ళీ ఈ నాలుగో పాదంలో దానిని తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వదిలిపెట్టిందే తీసుకున్నాము, వదిలిపెట్టింది గ్రహించాము. ఏది వదిలిపెట్టాము? ఒక పదం వదిలిపెట్టాము, వదిలిపెట్టిన పదమే గ్రహించాము. దీన్ని సంస్కృతంలో వదిలిపెట్టడాన్ని ముక్త అంటాము. ముక్త అంటే విడిచిపెట్టడం. ముక్త అంటే విడిచిపెట్టడం, విడిచిపెట్టిన ముక్త పద. దేన్ని విడిచిపెట్టాము? పదాన్ని. దేన్ని విడిచిపెట్టాము? పదాన్ని. ముక్త అంటే విడిచిపెట్టిన, పద అంటే పదాన్ని. ముక్త పద అంటే విడిచిపెట్టిన పదము. గ్రస్తము గ్రహించడము. విడిచిపెట్టిన పదాన్ని గ్రహించడమే ముక్త పద గ్రస్తాలంకారము. ముక్త పద గ్రస్తం, ముక్త పద గ్రస్తాలంకారం అని అంటాము. చాలా విలక్షణమైనది, చాలా అద్భుతమైనది, ఎంతో చమత్కారంగా అనిపిస్తుంది మాటల్లో కూడా. ఇక్కడ కింద చూడండి, అదిగో కోట, కోటకున్నది ప్రహరీ గోడ. అదిగో కోట. ఇక్కడ పక్కన ఎందుకు రాసామంటే ఇది ఒక వాక్యం కింద ఎలా రాసుకోవచ్చు అంటే, ఎలా రాసుకున్నా వాక్యం అనేది చివర ముగుస్తున్నది అన్న విషయం మనం గమనించాలన్న ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. అదిగో కోటకున్నది ప్రహరీ గోడ, గోడకున్నది నీడ, నీడలో ఉన్నది దూడ చూస్తుంది అమ్మ జాడ. అది ఈ విధంగా అదిగో కోట, ఇది ఒక వాక్యం. కోటకున్నది నీడ, కోటకున్నది ప్రహరీ గోడ అంటే కోటను వదిలిపెట్టిన పదాన్ని మళ్ళీ తీసుకొని కోటకున్నది ప్రహరీ గోడ వదిలిపెట్టిన మళ్ళీ ఈ వాక్యంలో గోడని తీసుకున్నాము. గోడకున్నది నీడ, నీడలో ఉన్నది దూడ చూస్తుంది అమ్మ జాడ. ఈ విధంగా ఇక్కడ ఒక విషయం, జంట హల్లులు వెంటనే వచ్చాయి. ఇదివరకు చేకానుప్రాస అలంకారంలో చెప్పుకున్నాం. జంట హల్లులు వెంటనే వస్తేది చేకానుప్రాసం. కాకపోతే అక్కడ జంట హల్లులు వెంటనే వేరు అర్థాలు, ఇక్కడ ఒకే అర్థంలో వస్తుంది. ఇక్కడ పక్కన ఇలాగ రాయాలని లేదు, ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ కోట ఒకే అర్థము, గోడ ఒకే అర్థము, నీడ ఒకే అర్థము, దూడ ఒకే అర్థము. అంటే చేకానుప్రాసకు ఈ ముక్త గ్రస్తానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ వేరు అర్థాల్లో పక్కన వచ్చేది, ఇక్కడ ఒకే అర్థంలో పక్కన అంటే వాక్యాన్ని కింద కూడా రాసుకోవచ్చు. ఆ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ ఈ గోడ అనేది, ఇక్కడ గోడ, నీడ, దూడ అనేవి 2 అక్షరాలతో కూడుకున్న పదాన్ని ఉపయోగించాం కాబట్టి 2 అక్షర పదాలు ఉండాలని ఏమీ నిమిత్తం లేదు. ఇక్కడ చూడండి, సుధ, మదన 3 అక్షరాలు ఉన్నాయి.
3 అక్షరాలే ఉండాలి అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి రెండిట్లో 3 ఉండాలి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రెండిట్లో 2 ఉండాలి అని ఏం లేదు. ఎన్ని అక్షరాలు ఉన్నా విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహిస్తే చాలు. విడిచిపెట్టే పదాన్ని మళ్ళీ గ్రహిస్తే చాలు. ఆ అలంకారము ముక్తపదగ్రస్త అలంకారం అని, ముక్తపదగ్రస్త అలంకారం అని అంటాము. ఈ విధంగా మనం ఇప్పటి వరకు చెప్పుకుంది యమక అలంకారము, ముక్తపదగ్రస్త అలంకారము. ఈ శబ్ద అలంకారాల్లో చివరిగా అంచానుప్రాస అలంకారం ఉంది, దాని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే 10th క్లాస్ లోపు ఉన్నటువంటి పిల్లలకు కానీ వివిధ కాంపిటేటివ్ పరీక్షల్లో ఈ అలంకారాలు, శబ్ద అలంకారాల్లో ఈ 6 గురించి ఇస్తారు. ఈ క్లాసు మొదటి చూస్తున్న వాళ్ళు, ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో అలంకారం ఉంది, దాన్ని చెప్పుకుందాం. పద్యాలు చూద్దాం. వాక్యాలు ఒక పద్యం ఉంది. అశోక వనములో సీత, అశోక వనములో సీత విలిపించెను శోకము చేత. ఇక్కడ ఇది ఒక వాక్యము. అశోక వనంలో సీత విలపించెను శోకము చేత. ఇక్కడ తా ఈ 2 పదము ఈ వాక్యం చివరిలో ఒకే శబ్దం వచ్చింది. అంచెము అంటే చివరిని అంచెం అంటాము. అంచె ప్లస్ అనుప్రాస, అంచానుప్రాస. చివరిలో ఒకే ప్రాస. ప్రాస అంటే శబ్దము, ప్రాస అంటే శబ్దము, అనుప్రాస అంటే అదే శబ్దము. చివరిలో అదే శబ్దం రావడాన్ని అంచానుప్రాస అలంకారం అంటాము. అలాగే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు గట్టి పెట్టు గట్టి నీళ్లు తలపెట్టబోయ్. ఇలా మన గురజాడ అప్పారావు గారు మహానుభావులు రాసినటువంటి దేశభక్తి గేయంలో ఉంటుంది. రంగద రాతి భంగ కగరాజ తురంగ విపత్ పరంపరో తుంగ తమ పతంగ పరితోషిత రంగ దయాంత రంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాసరథి కరుణాపయు నిధి అని దాసరథి శతకం పద్యము. అయితే ఈ పద్యపాదాన్ని పాదాలతో కాకుండా ఇక్కడ పరంపర ఇక్కడ వరకు ఒక పాదం ఉంటుంది. ఈ తుంగ 2వ పాదంలో మొదటిది మామూలుగా రాశాను నేను, గుర్తుపెట్టు, మామూలు గమనించండి. ఈ విధంగా రంగధరాతి భంగ, రంగధరాతి భంగ కగరాజ తురంగ విపత్ పరంపరో తుంగ తమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ. ఇలా పూర్ణనుస్వరంతో కూడిన గకారము ప్రతి వాక్యం చివర, ఇదొక వాక్యము, ఇదొక వాక్యము, ఇదొక వాక్యము. ఈ వాక్యాల చివర ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ శుభాంగ అంటే ఇది ఒక పదము, శుభాంగ. మాతాంగ ఇది ఒక పదము, సత్సంగ ఇది ఒక పదము, ఇలా తుంగ ఒక పదము. ఈ విధంగా ఒక పదము అంటే ఒక పదం చివరి గాని, పాదం చివరి గాని, వాక్యం చివరి గాని, ఒక పదం చివరి గాని, పాదం చివరి గాని, వాక్యం చివరి గాని ఒకే శబ్దము తీసుకుని వస్తే దాన్ని అంచానుప్రాస అలంకారం అంటాము. అనుప్రాస అదే శబ్దము, ప్రాస అంటే శబ్దము, అనుప్రాస అంటే అదే శబ్దము. అంటే ఒకే శబ్దము చివర పదం చివరి గాని, పాదం చివరి గాని, వాక్యం చివరి గాని వస్తే దాన్ని అంచానుప్రాస అలంకారం అంటాము. దీంతో మనకున్నటువంటి శబ్దాలంకారాలు గతంలో చేసిన వీడియోతో పాటుగా ఈ వీడియోతో కలిపి మొత్తం 6 శబ్దాలంకారాల గురించి మనం చెప్పుకున్నాం. వాటిని ఒకసారి ముందు చెప్పేటువంటి వీడియోలో ఉన్నటువంటి 3 అలంకారాలు, ఇప్పుడు చెప్పే 3 అలంకారాల యొక్క నిర్వచనాల్ని మనము, లక్షణాలని మనము ఒకసారి చెప్పుకొని ఈ క్లాసుని ముగిద్దాం. వృత్యానుప్రాస ఒక హల్లు గాని, కొన్ని హల్లుల సముదాయం గాని మళ్ళీ పునరావృతమైతే దాన్ని వృత్యానుప్రాస. మనం రాసేటువంటి వాక్యంలో ఒకే హల్లు మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాస అంటాం. చేకానుప్రాస జంట హల్లులు వెంటనే వ్యవధానం లేకుండా వేరు అర్థాల్లో ప్రయోగిస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాము. జంట హల్లులు వెంటనే అది వ్యవధానం లేకుండా
వేరు వేరు అర్థాల్లో ఉపయోగిస్తే దాన్ని చేకానుప్రాస. ఇక లాటానుప్రాస, ఒక పదము అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో, అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించిన అది లాటానుప్రాస. ఇక ఈరోజు చెప్పుకున్న వాటిలోకి వస్తే యమకాలంకారం, ఒక పదము వ్యవధానంతో వేరు వేరు అర్థాల్లో ప్రయోగిస్తే దాన్ని యమకాలంకారం అంటాము. నెక్స్ట్ ముక్తపద గ్రస్తము, విడిచిన పదాన్ని గ్రహించి మనం రచన సాగిస్తే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటాము. ఇక వాక్యం చివరి గాని, పాదం చివరి గాని, పదం చివరి గాని ఒకే అనుప్రాసను ప్రయోగిస్తే దాన్ని అంచానుప్రాస అలంకారం అంటాము. ఈ విధంగా శబ్దాలంకారాలు అతి సులువుగా నేర్చుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం, సెలవు. జై హింద్.